హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మరొకరు ఆసక్తి కలిగిన వాళ్ళు మన మధ్యలో ఉన్న దేవస్వామి గారు ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఆ తర్వాత సురేష్ బ్రదర్ వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. మన మధ్యలో ఉన్న సురేష్ బ్రదర్ వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. జగత్పునాది వేయబడకమునుపే నీవున్నవాడవు అనువాడవు, నన్ను ప్రేమించిన సత్యస్వరూపి యేసయ్యా, నా విమోచకుడా, నా ప్రాణనాథ, నా స్నేహితుడా. స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివి నీవే నా మెస్సయ్యా. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివి నీవే నా మెస్సయ్యా. నీ చల్లని చూపులే నా స్తుతి, నీ చక్కని మాటలే నా స్తుతి, నీ చల్లని చూపులే నా స్తుతి, నీ చక్కని మాటలే నా స్తుతి. ఏ దుఃఖం వచ్చిన ఓదార్పునిస్తావు, ఏ దుఃఖం వచ్చిన ఓదార్పునిస్తావు, హక్కున చేర్చుకొని ఆదరిస్తావు, హక్కున చేర్చుకొని ఆదరిస్తావు. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివి నీవే నా మెస్సయ్యా, నా కాపరివి నీవే నా మెస్సయ్యా. వ్యాధి బాధలు వెంటాడినను, శోధనలెన్నో నన్ను పడద్రోసినను,
వ్యాధి బాధలు వెంటాడినను, శోధనలెన్నో నన్ను పడద్రోసినను, నీ తోడు ఉండగా నాకు భయమెందుకు, నీ తోడు ఉండగా నాకు భయమెందుకు. హక్కున చేర్చుకొని ఆదరిస్తావు, హక్కున చేర్చుకొని ఆదరిస్తావు. స్తోత్రము వందనము, స్తుతి 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 స్తోత్రము, స్తుతి 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 వందనము. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివి నీవి నా మెస్సయ్యా, నా కాపరివి నీవి నా మెస్సయ్యా. విరిగి నలిగిన నా హృదయమున ప్రేమను పంచినావు నా మనస్సున. విరిగి నలిగిన నా హృదయమున ప్రేమను పంచినావు నా మనస్సున. నీ తోడు ఉండగా నాకు భయమెందుకు, నీ తోడు ఉండగా నాకు భయమెందుకు. నీ కృప చాలును సువార్త ప్రకటించుటకు, నీ కృప చాలును సువార్త ప్రకటించుటకు. స్తుతి 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 స్తోత్రము, స్తుతి 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 వందనము, స్తుతి 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 స్తోత్రము, స్తుతి 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 వందనము. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివి నీవే నా మెస్సయ్యా. నీ చల్లని చూపులే నా స్తుతి, నీ చక్కని మాటలే నా స్తుతి, నీ చల్లని చూపులే నా స్తుతి, నీ చక్కని మాటలే నా స్తుతి. ఏ దుఃఖమొచ్చిన ఓదార్పునిస్తావు, ఏ దుఃఖమొచ్చిన ఓదార్పునిస్తావు. హక్కున చేర్చుకొని ఆదరిస్తావు, హక్కున చేర్చుకొని ఆదరిస్తావు. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివి నీవి నా మెస్సయ్యా, నా కాపరివి నీవి నా మెస్సయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మంచిది, చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన సురేష్ బ్రదర్కి నిండు వందనాలు. అదే రీతిగా మన మధ్యలో ఉన్న దేవసాయమయ్య గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ప్రేమైన గ్రామస్తులారా, తండ ప్రాంతస్తులారా, త్వరగా మీరు ప్రాంతానికి రాగలిగితే మనం ఈ యొక్క కూడికను త్వరగా ముగించుకునే అవకాశం ఉంటుంది కనుక మీ అందరినీ ప్రేమించి మేము ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం కనుక మీరు త్వరగా సిద్ధపడి స్థలానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మంచిది, దైవ సేవకులు పాట పాడుతుండగా మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకంలో సామాన్య మానవుడిగా పుట్టలేదు, కానీ రాజులకు రాజుగా ప్రభులో ప్రభుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. అందుకే ఒక భక్తుడు రీతిగా పాడుతున్నాడు. ఆ భక్తునితో కలిసి మనము కూడా ప్రభుని స్తుతించుదాం. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు
రాజు బూటన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య యోదాయనే దేశమందన్నయ్య యోదాయనే దేశమందన్నయ్య యోధులకు గొప్ప రాజు బూటన్నయ్య యోధులకు గొప్ప రాజు బూటన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య తారను చూచే తూర్పు జ్ఞానులన్నయ్య తారను చూచే తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారు వారు బెత్లెహేమన్నయ్య తరలినారు వారు బెత్లెహేమన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య బాగుగానే శ్రీ యేసుకిచ్చిరన్నయ్య బాగుగానే శ్రీ యేసుకిచ్చిరన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామన్నయ్య వేడుకతో మనం వేడుదామన్నయ్య వేడుకతో మనం వేడుదామన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రాజులకు రాజు బూటన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య హల్లెలూయా హల్లెలూయా. మంచిది పాడపాడి దేవుని మేంపరిచిన దైవ సేవకునికి నిండు వందనాలు. అదే రీతిగా మన మధ్యలో ఉన్న అక్కగారు వచ్చి ఒక పాట పాడతారు. ఇంకెవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఒక పాట, టైటస్ బ్రదర్ వచ్చి ఒక పాట పాడి దేవుని మేంపరుస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరామే వినుటకు రారండి అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. చప్పట్లు కొడుతూ దేవుని నామం మహిమపరుద్దాం. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరామే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి ఓ సోదరులారా, వేగిరామే వినుటకు రారండి. రండి
వినరండి, యేసయ్య ఎవరు తెలుసుకొనరండి. రండి వినరండి, యేసయ్య ఎవరు తెలుసుకొనరండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూచేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, పాట పాడి దేవుని మెంబర్స్న టైటస్ బ్రదర్కి నిండు వందనాలు. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ఆ తర్వాత దేవుని వాక్యం వినడానికి మనం అందరం సిద్ధపడదాం. అందరం కూడా లేచి నిలబడి కొద్దిసేపు మనం ప్రార్థనలో గడపడానికి సిద్ధపడదాం. అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా, మీకు వందనాలు. అందరం కూడా రెండు చేతులు ఆకాశం తట్టే దేవునికి బిగ్గరగా స్తోత్రము చెప్తూ మనం ప్రభుకి ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు మా కొరకునైనా ఎంతో త్యాగము చేసి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు నాయనా. అయ్యా, మీరు చూపిన కృప ఎంతో గొప్పది నాయనా. మీరు చూపిన కృప ఎంతో గొప్పది నాయనా. అయ్యా, మీరు మా పక్షమున యాచమాడిన విధానాన్ని బట్టి వందనాలు 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 వందనాలు. అందరం కూడా మనసార ప్రభుకి స్తోత్రం చెప్దాం. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, మీకు వందనాలు. గొప్ప దేవుడవు నీవు, ఉన్నతమైన దేవుడవు నీవు, సృష్టికర్తవు నీవు, సర్వోన్నతుడవు నీవు యేసయ్యా, సర్వాంతర్యామి నీవు నైనా. అయ్యా, మేము దేనికి పనికిరాని వారము నైనా.
మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. కేవలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మిమ్మల్ని అందరినీ చేకూర్చినందుకు వందనాలు. ఈ తండ ప్రాంతాన్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ఈ తండలో అద్భుతమైన కార్యములు చేయబోతున్నందుకు వందనాలు. అయ్యా ఈ తండంతయు ప్రభువా దీవించున్నందుకు వందనాలు. ప్రభువా మీరు అద్భుతకరముగా దీవించండి, ఆశ్చర్యకరముగా దీవించండి. యేసయ్యా తండవాసులందరినీ మీరు దీవించమని బ్రతిమిలాడుతున్నా. అయా అధికారులను దీవించండి, అయా గ్రామ పెద్దలను దీవించండి, తండ పెద్దలను దీవించండి. ప్రభువా వారి యొక్కనైనా వ్యవసాయమును దీవించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వారి పిల్లలను దీవించండి ప్రభువా. నీ నామములో తండవాసులంతా దీవించబడుదురుగాక, నీ నామములో ఆశీర్వదించబడుదురుగాక, నీ నామములో ప్రభువా గొప్ప చేదురుగాక. ప్రభువా మీకు వందనాలు. ఆశీర్వదించబడిన వారిగా ఈ ప్రాంతమంతా ఉండుటకు సహాయము దయచేయండి. కృప కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఎంతో ఉన్నతమైన దేవుడు నాయన, మీకు వందనాలు. ఎవరు మౌనంగా ఉండొద్దు. మన తండ్రి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన తండ్రి ప్రాంత ప్రజలంతా దీవించబడాలి. వెనుకబడిన స్థితిలో ఉండకూడదు, ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి. ఒకనాడు బెత్లెహేము అనే ప్రాంతం దేనికి ఎన్నికలేనిది. బెత్లెహేము అనే ప్రాంతం అది చాలా చాలా వెనుకలేనిది. అటువంటి దానిని దేవుడు ఆశీర్వదించబడిన పట్టణముగా, ఆశీర్వదించబడిన ప్రాంతముగా దేవుడు మార్చాడు. ఈరోజు మన తంట ప్రాంతాన్ని కూడా ఆ రీతిగా దేవుడు మార్చాలి, ఆ రీతిగా దేవుడు కృప చూపించాలి. తండవాసులు ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారో వారి ప్రాంతము దీవించబడతారు, వారి కుటుంబము దీవించబడతారు. యేసుని సొంత రక్షకుడిగా ఏ బిడ్డలైతే అంగీకరిస్తున్నారో వారందరూ దీవించబడతారు, వారందరూ ఆశీర్వదించబడతారు. ఆయనను కలిగిన వారు దీవించబడతారని నేను వాక్యం తెలియజేస్తాను. ఆయనలో ఉంటే ఆశీర్వాదం. ఈరోజు అటువంటి కృప దేవుడు మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మీకు వేలాది వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, మీకు వేలాది వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, మీకు వేలాది స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనము. యేసయ్యా మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. అందరము దేవుని స్తుతిద్దాం. అందరము కలిసి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మహిమపడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా అయ్యా మీకు వేలాది స్తోత్రం నైనా, స్తోత్రం అయ్యా. మా ప్రాంతము దీవించబడడం సహాయం దయచేయండి. వాక్యం వినబోతూ ఉన్నాం, దేవుని మాటలు వినబోతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడితే అద్భుత కర్మగా దేవుడు మనల్ని ఆయన మాట విన్నప్పుడు దీవిస్తాడు. ఆయన మాట విన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆయన మాట విన్నప్పుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఆయన జక్కయ్య అనే వ్యక్తి భయంకరమైన పాపి. జక్కయ్య అనే వ్యక్తిని తన ప్రాంతంలో ఉన్న వారు ఎవరు ఇష్టపడట్లే. కానీ యేసయ్య పిలిచినప్పుడు ఎప్పుడైతే ఆయన మనస్సు విప్పి ఇదిగో ఆయన చూలారా దేవుని మాట విన్నాడు, యేసయ్య మాటకు లోబడ్డాడు, తనలో గొప్ప మార్పు కలిగింది. ఈరోజు మనలో గొప్ప మార్పు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం గొప్ప మార్పు కలిగి ఈ స్థలమును విడిచి వెళ్ళాలి. ఇదిగో మనలో గొప్ప మార్పు కలగాలంటే దేవుని మాట వినాలి. దైవ సేవకులు మన ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఇదిగో వారు దేవుని వర్తమానాన్ని మోసుకొని వచ్చి ఉన్నారు. మీరు మారు మనసు పొందగలిగితే జక్కయ్యను దీవించినట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. సమరస్యని దీవించినట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుని మాట విని ఎవరైతే లోబడతారో వారిని దీవించే దేవుడు. యెహోవా మాట శ్రద్ధగా వింటే, దేవుడి మాట శ్రద్ధగా వింటే ఇదిగో దీవించబడతారు. దేవుడికి వాక్యం తెలియజేస్తాం. వెలుపలకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు. పొలంలో ఉన్నప్పుడు దీవించబడతారు. ఇదిగో గృహంలో ఉన్నప్పుడు దీవించబడతారు. మార్గంలో ఉన్నప్పుడు దీవించబడతారు. దేవుడికి వాక్యం తెలియజేస్తాం. నువ్వు దీవించబడాలంటే దేవుని మాట వినాలి. ప్రభువా నీ మాట వినే మనసు నాకు దయచేయనైనా అడుగుదామా? నీ వాక్యం వినగలిగిన మనసు నాకు దయచే ప్రభువా. నీ వాక్యానికి లోబడగలిగిన మనసు నాకు దయచేయనైనా. అయ్యా నీ స్వరము నాకు వినబడుతున్నప్పుడు ఏ మాట అయితే నాకు తెలియజేశారో
ఆ మాటకు నేను లోబడాలయ్యా. ఏ మాట అయితే నాతో మీరు మాట్లాడుతున్నారో నన్ను సరి చేసుకోమని చెప్తే నేను సరి చేసుకోవాలయ్యా. అయ్యా నా తప్పుడు మీరు ఎత్తిపెట్టి చూపిస్తే వెంటనే నేను విడిచిపెట్టాలి అయ్యా. మీకు వందనాలు. నా బలహీనతను మీరు చూపిస్తే వెంటనే అక్కడ విడిచిపెట్టేవారిగా మేము ఉండాలి. అట్టి కృప మీరు మాకు కలుగు చేయండి. అట్టి కృప మాకు కలుగు చేయండి. ఎవరైతే దేవుడి మాట విని హృదయాన్ని మార్చుకోవాలని సిద్ధపడతారో వారితో దేవుడు మాట్లాడతాడు. వారితోనే దేవుడు మాట్లాడతాడు. హృదయాన్ని సరి చేసుకునే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. హృదయాన్ని సరి చేసుకునే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడి వాక్యం చెప్తుంది, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు ఆయన. విరిగి నలిగిన హృదయం నీలో ఉంటే నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్పండి, యేసయ్య ప్రభు నన్ను ఇష్టపడిన ఆయన ఈరోజు నా హృదయాన్ని విరగొట్టుకుంటాను. నీ వాక్యాన్ని వింటాను, నీ వాక్యానికి లోపడతాను. ఖచ్చితంగా నేను లోపడతాను ఆయన. అయ్యా నా హృదయాన్ని నలగొట్టుకుంటున్నా, నా హృదయాన్ని నలగొట్టుకుంటున్నా, విరగొట్టుకుంటున్నా. ఈ లోకంలో నువ్వు పుట్టింది, ఈ లోకానికి వచ్చిన ఆయన మీరు మరణించింది, ఈ లోకానికి వచ్చి 3వ దినమున తిరిగి లేచింది నా కొరకే అని నేను తెలుసుకోవాలి. నా హృదయాన్ని నలగొట్టుకున్నా. పాపపు బ్రతుకు నాకు వద్దునాయన, శాపపు బ్రతుకు నాకు వద్దునాయన. ఇదిగో సాతాను ఏలుబడి నాకు వద్దునాయన. నీవు నన్ను ఏలుబడి చేయండి, మీరు నన్ను పరిపాలించండి, మీ చిత్తం నాలో జరిగించండి. ప్రభువా నన్ను ఉన్నతమైన స్థితికి నడిపించండి. వాక్యం వినడానికి సిద్ధపడినట్లయితే మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద వేసుకుని, ప్రభువా నీ మాట వినడానికి రెడీగా ఉన్నా, నాలో గొప్ప కార్యం చేయండి ప్రభు అని ఒక మాట చెప్పు. దేవుడు అద్భుతంగా నీ పట్ల గొప్ప మేలు చేయబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దావీదన్న గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని. పరిశుద్ధుడైన మన తండ్రి యేసు ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రజలను దీవించండి ప్రభువా. ఈ భూమి మీద నువ్వు పుట్టావని సత్యముగా ప్రభువా మనుషులందరి కొరకు ప్రాణములు పెట్టావు. జరుగుతున్న ఈ యొక్క ప్రభువా ఈ సెమీ క్రిస్మస్లో ప్రభువా మనుషులమైన మేము ఉన్నాం, కానీ నువ్వు లేకపోతే వ్యర్థము తండ్రి. నీ స్తోత్రాలు. నువ్వే మా లోపల నివసించండి, నువ్వే ప్రజల మధ్యలో జీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. అనేకులను నువ్వు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. రక్షకుడా, ప్రతి హృదయాన్ని ఎరిగిన వాడవు దేవా తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్క మనోనేత్రములు ఈ రాత్రి తెరవమని ప్రార్థిస్తున్నాం. నువ్వు రక్షకుడుగా, దేవుడుగా, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించేవాడిగా ఈ భూమి మీదకి వచ్చి పుట్టావు, మరణమయ్యావు, తిరిగి లేచావు తండ్రి. నీ స్తోత్రాలు. ఈ ప్రజలతో నువ్వు మాట్లాడండి, ఈ ప్రజలను దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తిని దర్శిస్తున్నాం, నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి ఒక్క వ్యక్తిని తండాన్ని దీవించండి. వారి దుఃఖంలో నుంచి, బాధలో నుంచి, ఇబ్బందులో నుంచి, కన్నీటిలో నుంచి, సమస్యలో నుంచి, ఎవరికైతే అనారోగ్యం ఉందో, ఎవరికైతే నెమ్మది లేకుంటున్నారో నువ్వే ఈ రాత్రి మాట్లాడమని, జరుగుతున్న ఈ కుడికి అంతట్లో నువ్వు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నా ప్రియపరలోకపు తండ్రి. హల్లెలూయా. మంచిది. మంచిది. దయచేసి అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఉన్నాడు. అదే రీతిగా ఆరాధన ద్వారా కూడా దేవుడు మహిమ పొంది ఉన్నాడు. మంచిది. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దేవుని మాటలు వినడానికి సిద్ధపడాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మన మధ్యలో అందించడానికి దైవ సేవకులు ఉన్నారు కనుక, అంతకంటే ప్రాముఖ్యంగా ముందుగా మన మధ్యలో మర్రిపేట బంగ్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారైన దావీదన్న గారు మన మధ్యలో ఉన్నారు కనుక చప్పట్లు కొడుతూ స్వాగతిస్తూ స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వస్తూ ఉండగా పేరు గారు చప్పట్లు కొడదామా? అదే రీతిగా ఈరోజు వాక్య వర్తమానాన్ని అందించడానికి మనలోని సహోదరుడిగా ఉపేంద్ర అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని అప్పచెప్తున్నాం. ఒక 45 నిమిషాలు మీరు వాక్యం వింటారు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది కనుక త్వరగా మీరు సిద్ధపడాల్సిందిగా, వాక్యం వినడానికి సిద్ధపడండి. ఎవరు అల్లరి చేయొద్దు, దేవుని మాటలు వినడానికి సిద్ధపడండి. తప్పక ఆ తర్వాత వాక్యం అనంతరం కేక్ కటింగ్ ఉంది.
మీరు ఎవరు మిస్ అవ్వకండి, తప్పకుండా మీరు అందరూ కూడా పాల్గొనవలసింది కోరుతున్నాం. మన మధ్యలో ఉపేంద్ర అన్న గారు వస్తుండగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్వాగతిద్దాం. సమయాన్ని ఎంత మాత్రం వృధా చేయక వాక్యానికి సమయాన్ని ఇచ్చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మా ప్రభువా, ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, మీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ రక్షణను మమ్మల్ని స్థిరపరచండి. రక్షణ లేని వారికి ప్రభువా రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రభువా అయ్యా. మీ మాటలు వినడం ద్వారా విశ్వాసము కలిగి నీవే నిజమైన గొప్ప దేవుని తెలుసుకొని అంగీకరించి రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్న ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ తండవాసులందరినీ నాయన మీరు దీవించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో బలపరిచి మీరు సహాయం చేయమని, మీ ఎక్కడైనా భద్రపరిచి మీరు వాడుకోమని యేసును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మరి దావీదు గారికి, అదేవిధంగా మరి పిఎస్ఎం టీం వారికి, ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము క్రిస్మస్ మరి సెమీ క్రిస్మస్ మనం సెలబ్రేషన్స్ మనం జరిపించుకుంటున్నాం. ఇక్కడే కాదు, మరి ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా మరి ఆ యొక్క సెమీ క్రిస్మస్లు ఈ ఆరాధనలు మరి ఈ యొక్క నెలంతట్లో కూడా మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం కూడా మరి ఈ యొక్క పుణ్యతండలో మరి దేవుడు ప్రేమించి మనలందరినీ మరి ఇక్కడ తీసుకొని వచ్చి మరి ఈ తండకు శుభములు తెలియజేయడానికి, యేసుక్రీస్తు యొక్క రక్షణ శుభవర్తమానమును మనం అందించడానికి దేవుడు చేసినటువంటి గొప్ప ఆ ప్రేమ కొరకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే మనము దేవుని వాక్యం నుంచి ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తీతుకు రాసిన రెండవ అధ్యాయము 11వ వచనంలో ఒక వచనాన్ని చదువుకుందాం. తీతు 2వ అధ్యాయము 11వ వచనం. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగములు మనము చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ప్రభువారు ఆయన మహాదేవుడునై ఉన్నాడు. ఏ దేవుడైనాడు? మహాదేవుడునై ఉన్నాడు. మహాదేవుడునై ఉన్నాడు. మన రక్షకుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన. అనగా సమస్త మనుష్యులకు, ఏ మనుషులకు? సమస్త మనుష్యులకు ఆయన మహాదేవుడునై ఉన్నాడు. అనగా ఒక దేశం అంటూ, ఒక గ్రామం అంటూ, ఒక ప్రదేశం అంటూ లేదు. ఆయన సమస్త మనుషులకు, అనగా నల్లవారు కావచ్చు, తెల్లవారు కావచ్చు, పుట్టివారు కావచ్చు, అంటే ఏ భేదము లేదు. సమస్త దేశములకు, సమస్త మనుష్యులకు ఆయన మహాదేవుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మన ఈ లోకములోనికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎందుకు ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు అంటే, ఈ లోకములో ఉన్నటువంటి మనమందరము కూడా యలోక మాలిన్యము కలిగి
భక్తిహీనత కలిగి పాప జీవితము కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. ఏం కలిగి జీవిస్తూ ఉన్నాం మనం? ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యం అనగా పాప జీవితమును కలిగి మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకమంతా కూడా పాపముతో నిండిపోయింది, శాపముతో నిండిపోయింది. ఎందుకోసం అంటే మనం చూస్తూ ఉన్నాం, ఒక మనుష్యుని ద్వారా లోకములోనికి పాపం ప్రవేశించింది. అనగా మనము పుట్టినది మొదలుకొనే, గర్భవాసనది మొదలుకొనే మనిషి పాపిగా జీవిస్తూ ఉన్నాడు. నేను పాపిని కాదు, నేను నీతిమంతునని ఏ వ్యక్తి అయినా చెప్పగలుగుతారా? చెప్పలేడు. ఎందుకంటే పాపము నేర్పించవలసినటువంటి అవసరత మనిషికి లేదు. ఎందుకంటే అతని పాప స్వభావంలోనే జన్మించాడు, పాప స్వభావంతోనే జీవిస్తూ ఉన్నాడు, పాప స్వభావంతోనే మరణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పాప స్వభావము, యలోక సంబంధమైనటువంటి ఈ మాలిన్యము ద్వారా ఎక్కడికి పోతా ఉన్నాడంటే భక్తిహీనత కలిగి, దాన్ని ఏమంటారంటే భక్తిహీనత. ఎవరు మనం ఈ లోకంలో భక్తి పరులు కాదు, ప్రతి ఒక్కరు భక్తిహీనత. అందుకనే రోమపత్రికలో సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా 3:23 చెప్తా ఉంది, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అనగా పరిశుద్ధత, పరలోక రాజ్యము, పవిత్రత, ఇవన్నీ కూడా మనము పోగొట్టుకున్నాం. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పోగొట్టుకున్నాడు. దేవునితో సంబంధము, దేవుని రాజ్యమునకు వారసులుగా చేయబడినటువంటి ఆ వారసత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి ఈ పోగొట్టుకున్నటువంటి మనమందరము కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే నశించిపోయేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం, అనగా నరకంలోనికి వెళ్ళిపోతున్నాం. అనగా దేవుని యొక్క ప్రేమను మనం తొలగిపోయాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క స్వరూపాన్ని ఇచ్చి తన జీవాత్మను మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క మంచి ఈ యొక్క ప్రపంచాన్ని మనకు అనుగ్రహించాడు. ఇంత మంచి చక్కని ప్రపంచము మనకుందని మనకు తెలుసా? మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలుసా? తెలియదు. ఈ యొక్క కొన్యతండ ఉందని, లేకపోతే మరిపడ బంగ్లా ఉందని ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు మనము పుట్టక మునుపే మన కోసము ఈ లోకములో సమస్తమును సిద్ధపరిచాడు. అనగా మనము ఈ లోకములో బ్రతుకుతున్నామంటే మనకు కావలసినటువంటి ఆహారమును, మనకు కావలసినటువంటి వెలుతురును, మనకు కావలసినటువంటి ఆహారమును సమస్తమును మనకి ఈ లోకములో చక్కపరిచాడు కదా. ఈ లైటింగ్స్ కావచ్చు, లేకపోతే ముడి సరుకులు కావచ్చు, ఇనుము కావచ్చు, బంగారము కావచ్చు, వెండి కావచ్చు, ఈ లోకములో వృక్షములు కావచ్చు, అదే జలములు కావచ్చు, పర్వతములు కావచ్చు, ప్రతిదీ సమస్తము, సముద్రములు కావచ్చు, జలచరములు కావచ్చు, ప్రతిదీ కూడా మనము పుట్టక మునిపే మన కోసము సమస్తమును సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆ మహాదేవుడు మన కోసము సమస్తమును సిద్ధపరిచినటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనమైతే ఆయనను ఎరుగకుండా ఈ లోకములో జీవిస్తా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువుని మనము దేవుడుగా అంగీకరించకుండా, ఆయన రక్షకుడుగా అంగీకరించకుండా, మహాప్రభువుగా మనము అంగీకరించకుండా ఈ లోకములో బ్రతుకుచున్నాం. అందుకని అన్నాడు ఇక్కడ, ఏమన్నాడంటే యలోక భక్తిహీనతను కలిగి మనము బ్రతుకుచున్నాము. కాబట్టి ఆయన కృప మన ఎడల ప్రత్యక్షమైంది. ఏ విధంగా ప్రత్యక్షమైంది? మన భక్తిహీనతను పోగొట్టడానికి, మన హృదయములను ఆయన కదిలించడానికి, మన హృదయములను మార్చడానికి, మన హృదయములను పరిశుద్ధపరచడానికి ఏ విధముగా ఆయన కృప ప్రత్యక్షమైందంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో సెలవిస్తా ఉంది. అయితే ప్రియమైన దేవునికి పిల్లరా, అలాంటి ఆకాశములు, మహాకాశములు పట్టుదలనంత గొప్ప దేవుడై ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, శరూబుల కెరూబుల చేత ఆయన ఆరాధించబడుతున్నటువంటి దేవుడు యెషయా గ్రంథంలో చూస్తాం మనం. అలాంటి గొప్ప దేవుడు ఆయన కృప మన ఎడల ప్రత్యక్షమైంది. అందుకే అది ఈ యొక్క సెలబ్రేషన్ జరిపించుకుంటున్నాం. ఆయన కృప మన ఎడల ప్రత్యక్షమైంది. కృప అనగా మనను ప్రేమించి హరువులము కాని మనల్ని, అనగా భక్తిహీనత ఉంది మనకు, మనలో పాపము కంపు ఉంది, మనము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు.
ఆయన మహోన్నతమైనటువంటి మహాదేవుడు అని సెలవిస్తా ఉంది. ఆయన కృప మనలో ప్రత్యక్షమైంది. అలాంటి కంపవాసన కొడుతున్నటువంటి మన కొరకు ఆయన కృప మనలో ప్రత్యక్షమై మన దగ్గరకు వచ్చింది. ఆయన కృప అర్హులము కాని మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి, మనల్ని రక్షించడానికి ఆయన కృప ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైందంటే ఆయన కన్యమరియ గర్భమున జన్మించడానికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. పరలోకమున ఉన్నటువంటి దేవుడు భూలోకంలోనికి రావాలి. అదే ఆయన కృప. మన దగ్గరికి రావడానికి, మనతో నివసించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని ప్రేమించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఆయన కృప ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఆయన కృప ప్రత్యక్షమైంది. ప్రియులారా, తనను తాను తగ్గించుకుని మనల్ని ఎఫెసీ పత్రికలో అంటాడు ఆయన ఈ లోకములో తన రక్తము ద్వారా పరిమళ వాసనముగా మనల్ని చేయడానికి, అనగా తనకు యోగ్యులుగా మార్చుకోవడానికి, తన బిడ్డలుగా చేర్చుకోవడానికి, తన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి, ఆయన కన్యమరియ గర్భములోనికి ఆయన రావడానికి ఒక చిన్న పురుగుగా, ఆయన తన గర్భంలోనికి రావడానికి ఒక కణముగా, నిజంగా శరీరాన్ని చాల్చుకోవడానికి, ఆయన తల్లి మరియ గర్భంలోనికి రావడానికి ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆకాశమే ఆయన సింహాసనం. ఆ పాదం పెడితే ఆయన పాదపీఠం ఇక్కడ. ఆకాశం మొత్తం కూడా ఆయన సింహాసనం సరిపోదు. అలాంటి దేవుడు ఆయన కన్యమరియ గర్భం రావడానికి ఎంత తగ్గించుకున్నాడండి. హల్లెలూయా. ఒక శిశువు తల్లి గర్భంలో జన్మిస్తున్నప్పుడు మనకు కనపడుతుందండి? కనపడదు. అంటే ఆయన శరీరాన్ని దాల్చడానికి, రక్త మాంసములు దాల్చడానికి ఆయన కృప ఎంత తగ్గించుకుందంటే మనల్ని ప్రేమించడానికి ఆయన అంతగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గించుకొని ఆయన కన్యమరియ గర్భములో జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకి ఎలాంటి వసతులు లేనటువంటి ఆ వసతుల్లో జన్మించాడు. ఆయన ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండ చేయబడ్డాడు. నీళ్లు తాగే తొట్టి, ఆ తొట్టిలో చిన్న గుడ్డ ముక్కలతోటి వాళ్ళు అక్కడ ఎవ్వరు కూడా ఆ ప్రాంతములో ఎవరు కూడా చేర్చుకోలేకపోయారు. అనగా దాని అర్థం ఏమిటంటే ప్రియులారా, మానవులో ఉన్నటువంటి నిజంగా అక్రమము, నిజంగా అరాచకాలు, నిజంగా భక్తిహీనత, పాపం అనేది మానవుల్లో ఎంతో విస్తరిస్తూ ఉంది. కాబట్టి కనీసానికి తలవాల్చుకోవడానికైనా వాళ్ళకు స్థలము లేకపోయింది. హల్లెలూయా. ధనవంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతమైనటువంటి దేవుడు, ఆయన లేకుండా లోకము అనేది కలగలేదు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది. ఆయన ఒక పశువుల తొట్టులో పరుండ చేయబడ్డాడు. ఎందుకోసం అంటే నీ కోసం, నా కోసమే. మన ఎడల ఆయన కృప ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? పశువుల తొట్టులో పరుండ చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఆ విధంగా ఈ లోకములో జన్మించాడు, ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకోసం అంటే మనము ఆయన ప్రత్యక్షతలో మనం నిలబడడానికి, ఆయన రాజ్యములో, ఆయన మహిమలో మనము నిలబడడానికి ఆయన మహిమను వదిలి మన ఎడల ఆయన కృపను ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మానవుని యొక్క హృదయము చెడిపోయింది, మానవుని యొక్క మనస్సు చెడిపోయింది. దేవుని దృష్టిలో నిజంగా ఆయనకు యోగ్యముగా మనము లేకుండా జీవించగలుగుతా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా మనము యెషయా గ్రంథములో ఆయన ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. 45వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, 45:22 బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఆయన కృప మన ఎడల ప్రత్యక్షమైంది.
భూదిగంత నివాసులారా అనగా మనకు అనేకమైనటువంటి ఏమున్నాయి? భూదిగంతములు ఉన్నాయి, ద్వీపములు ఉన్నాయి, ఖండములు ఉన్నాయి, దేశములు ఉన్నాయి. అనేక భూదిగంతములతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూనివాసం ఎంతవరకు అవుతుందో, ఎన్ని కాంతముల వరకు అవుతుందో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియమైన దేవునికి పిల్లరా, నా వైపు చూసి రక్షణ పొందండి. హల్లెలూయా! రక్షణ మనం పొందాలి. రక్షణ పొందడానికి ఆయన కృప మనలో ప్రత్యక్షమైంది. మన జీవితములు మారడానికి ఆయన కృప ప్రత్యక్షమైంది. మన మనస్సు మార్చబడడానికి ఆయన కృప ప్రత్యక్షమైంది. లోకములో ప్రతి ఒక్క హృదయం ఏ విధంగా ఉందంటే, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తూ ఉంటే, ఒక్కొక్క హృదయము ఈ లోకములో మన మనుషులు ఏ విధంగా మనము జీవించగలుగుతున్నాం, మన భక్తి ఏ విధంగా ఉంది, మన హృదయం ఏ విధంగా ఉంది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన భక్తిహీనత అంటే ఏందో ఒక్కసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా మనుషుల హృదయంలో నుండి బయలుదేరుతా ఉన్నాయి. అనగా మనిషిని ఇవన్నీ కూడా స్వాధీనపరుచుకుని ఉన్నాయి. హల్లెలూయా! చూడండి, మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే, ఈ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారముగా ఈ లోకములో యలోక మాలిన్యం అనగా, యలోక భక్తిహీనత అనగా, పాప జీవితం అనగా మనకు కనిపిస్తా ఉంది. మత్సరం ఉంది, అవివేకం ఉంది, అవిధేయత ఉంది, విగ్రహారాధన ఉంది, రకరకాలైనటువంటి పాపములు మన జీవితంలో నెలకొల్పుతా ఉన్నాయి. హల్లెలూయా! ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితాన్ని దేవునికి దూరం చేసింది. మనం అనుకుంటున్నాం, నేను మంచిగానే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను, నేను పరలోకమే పోతాను, నేను స్వర్గమే వెళ్తాను, నేను మంచి పనులే చేస్తా ఉన్నాను, నేను అనేక విధములుగా నేను నీతిగానే ఉన్నానని మనం అనుకుంటున్నాం. హల్లెలూయా! కానీ సర్వ సృష్టికర్త అన్న దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. మన భక్తి, మన విశ్వాసము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడలేము. నువ్వెంత భక్తిగా ఉన్నా మన స్వభావం మారదు. ఒక చిన్నపిల్లవాడు నడుచుకుంటూ వెళ్ళి బురదలు పడిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు లేచి తన బురదను తాను కడుక్కోలేకపోతా ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా బురదలోనే పడతా ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆ బురదలో పడుతున్న, పైకి రాలేకపోతా ఉన్నాడు. అలానే మునిగిపోతా ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. బలం చాలట్లేదు, శక్తి చాలట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎవరు తీయాలి, ఎవరు శుభ్రం చేయాలి? వారి కన్న తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. హల్లెలూయా! కాబట్టి ఆ కన్న తల్లి, తండ్రి ఆ బురదలో దిగైనా, లేకపోతే ఎంత కష్టమైనా, ఎంత ఇరుకులైనా, ఎంత ఇబ్బంది అయినా కానీ ఆ పిల్లవాడిని బయటికి తీసి కడిగి శుభ్రం చేసి చక్కగా పౌడర్ వేసి చక్కగా అలంకరిస్తూ ఉంటుంది. హల్లెలూయా! అంటే నాకు బురద ఉంది కదా, నేను దిగనుకోదు తల్లిదండ్రులు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకములోనికి ఆయన కృప ప్రత్యక్షమైందని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన కృప ప్రత్యక్షమైంది. మనుష్య కుమారుడుగా, దైవ కుమారుడుగా, రక్షకుడుగా ఆయన కృప ప్రత్యక్షమైంది. ఆయన కృప ప్రత్యక్షమైంది కాబట్టి మానవునికి జీవితం ఏ విధంగా ఉందంటే ఆయనకు దూరముగా ఉంది. హృదయ దురాలోచనలు, మోసము, అబద్ధము, అక్రమము, వ్యభిచారము, జారత్వము, త్రాగుబోతనము సమస్తము కూడా మనిషిని హృదయంలో ఉన్నవి. ఇవి ఎవరికి నేర్పించవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తన పుట్టుకతోనే అవి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధమైనటువంటి మన జీవితాన్ని జీవిస్తూ ఆ జీవితానికి శిక్ష నరకములోనికి వెళ్ళిపోతా ఉన్నాం. అందుకనే ధనవంతుడు అంటున్నాడు, ఆ అగ్నిలో పడి వేదన పడతా ఉన్నాడు, అగ్నిలో చాలా వేదన పడతా ఉన్నాడు. ఆత్మకు శాంతి లేదు,
ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సుఖముగా బ్రతికాడు, సంతోషంగా బ్రతికాడు, నెమ్మది కలిగి బ్రతికాడు, ఎంతో ఉన్నతనం కలిగి బ్రతికాడు, నానా వస్త్రములు ధరించాడు, ఏసీ కారులో తిరిగాడు. నిజంగా ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుణ్ణి అంగీకరించలేదు, తన జీవితాన్ని మార్చుకోలేదు, తన మనస్సు మార్చుకోలేదు, దేవుని కృప ఆయన పొందుకోలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, లాస్ట్కి ఆయన అగ్నిగుండములోనికి వెళ్ళిపోగలిగాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏమిటంటే, ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన కృప ఈ రోజు మనము తలంచుకుంటున్నాం. ఆయన పుట్టినటువంటి ఆయన ప్రత్యక్షతను మనము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, సంతోషంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ లోకమాలిన్యమైన భక్తిహీనతను మనము వదిలి ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నామా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, బోధిగంధ నివాసులారా నా వైపు రక్షణ పొందండి. ఆయన వైపు చూసినప్పుడు అనగా ఆయన విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన దేవుడుగా మనం అంగీకరించినప్పుడు, ఆయన మనము రక్షకుడుగా అంగీకరించినప్పుడు, అదే ఆయన వైపు చూసినట్టు మనం. హల్లెలూయా. ఆయన వైపు చూడడం వల్ల మనం రక్షణ పొందుతాం. అందుకోసమే ఆయన అన్నాడు, చెరసాల నాయకుడు అన్నాడు, ఇక నాకు ఏముంది, ఇంకా నాకు ఆటంకం ఏముంది అన్నాడు. రక్షణ నాకు కావాలన్నాడు, రక్షణ నాకు కావాలన్నాడు. ఆయన వైపు చూశాడు కాబట్టి ఆయన రక్షణ పొందుకున్నాడు. మనము ఆయన వైపు చూసి సమస్త భూదిగంత జనులారా, యెహోవాయే దేవుడు అనగా యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే రక్షకుడు, ఆయన మహాదేవుడును. కాబట్టి ఆయన వైపు మనము చూడాలని, ఆయన వైపు చూస్తేనే మనము రక్షణ పొందుతాం. మన అందరము కూడా ఒకనొక దినమున లోకములు మనం జీవించాం. కానీ ఒక సువర్తమానము ద్వారా, దేవుని ఒక వాక్యము ద్వారా మనము ఆయన వైపు చూడగలిగాం. హల్లెలూయా. యేసయ్య నిజమైన దేవుని మనము తెలుసుకోగలిగాం. ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతూ మనము తెలుసుకోగలిగాం, నమ్మాం, ఆయన దగ్గరికి వచ్చాం. కాబట్టి ఆయన ద్వారా మనం రక్షణ పొందుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లరా, మనము ఆయన వైపు మనము వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన తప్ప ఈ లోకంలో మరి ఏ దేవుడు లేరని దేవుని వాక్యం సెలవిస్తామని ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనము యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని మనం అంగీకరించుదాం. మన యొక్క భక్తిహీనత నుంచి మనము విడుదల పొందుదాం ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి ఇంకొక వాక్యం మనము చూసుకొని మనము ముగించుకుందాం. 14వ వచనం చూసినట్టయితే, తీతు 2వ అధ్యాయం 14వ వచనము. 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షము ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, ప్రియమైన దేవునికి బిడ్డలారా, సమస్త విధమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికి. ఇప్పుడు సమస్త దుర్నీతి ఎక్కడ మనం చూసుకున్నాం? మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూసుకున్నాం కదా. అలాంటి సమస్త దుర్నీతి, ఏ దుర్నీతి అయినప్పటికీ, ఏ పాపిష్ట మనిషి అయినప్పటికీ, ఏ పాప జీవితం నీలో ఉన్నప్పటికీ, ఎలాంటి దౌర్భాగ్య స్థితి నీలో ఉన్నప్పటికీ, నువ్వు ఎంత ఘోరమైనటువంటి పాపి అయినప్పటికీ, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి సత్క్రియలు, దేవుని యొక్క నీతి క్రియలు చేయడానికి. ఆ దేవుని యొక్క నీతి క్రియ మనకి ఏ విధంగా వస్తూ ఉంది? మనం సొంతగా భక్తి చేయడం మన నీతి క్రియ రాదు. దేవుని యొక్క రక్తము ద్వారా మనల్ని ఆయన పవిత్రపరుచుకున్నాడు. తన కోసరము, ఆయన కోసము మనల్ని పవిత్రపరచుకోవడానికి ఆయన కృప ప్రత్యక్షమైంది. భక్తిహీనత నుంచి విడిపించడానికి ఆయన కృప ప్రత్యక్షమైంది. ఆయన వైపు చూసి రక్షణ పొందడానికి ఆయన కృప ప్రత్యక్షమైంది. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవునికి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం పవిత్రపరచుకోవడానికి తన సొత్తుగా, అనగా తన సొత్తు అంటే ఏంది? ఆయన సొంతాంది. హల్లెలూయా కదా.
మన సొత్తు మన యొక్క భూమి కావచ్చు, మన యొక్క ఇల్లు కావచ్చు, మనకున్నటువంటి సంపద కావచ్చు, మన సొత్తు అవుతుంది కదా. మన కుమారులు కావచ్చు, మన సొత్తు అవుతుంది. హల్లెలూయా. అదే విధంగా మనము ఆయన సొత్తు. ఎందుకంటే ఆయన స్వరూపము మనం నిర్మించుకున్నాడు. సమస్తము ఆయన ద్వారా కలిగింది. ఈ సృష్టి ఆయన నిర్మించాడు. కాబట్టి మనమందరము ఆయన జీవాత్మ ద్వారా మనము జీవించగలుగుతా ఉన్నాము. కాబట్టి ఆయన బిడలముగా మనం ఈ లోకములో జీవిస్తున్నాము. కాబట్టి ఆయన సొత్తుగా మనల్ని మార్చడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన వైపు చూసి రక్షణ పొందడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని తన బిడలుగా చేసుకున్నాడు. మనము సత్యమైనటువంటి క్రియలు చేయడానికి, అంటే యేసు క్రీస్తులో మనము ఆయన మార్గంలో నడవడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాం. ఆయన బిడ్డల మనం. అనగా ఇప్పుడు మన శరీరం మీద మనకు అధికారం లేదు. హల్లెలూయా. ఆయన సొత్తు మనం. అంటే ఆయన ఏం చెప్తే ఆయన వాక్యమునందు ఆసక్తి కలిగి మనము ఆ వాక్యం ఏం బోధిస్తుందో ఆ వాక్యానుసారమైన జీవితము జీవించడానికి మనం బద్ధులమై ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనము అవయవమై ఉన్నాం. అంటే శిరస్సు ఏం చెప్తే, శిరస్సు ఏమి ఆలోచన చేస్తే ఆ బాడీ అంతా కూడా ఆ స్వాధీనంలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్సు అయి ఉన్నాడు మనకు. ఆయన ఏం చెప్తాడు? అంతా మంచి చేస్తాడు. హల్లెలూయా. దుర్నీతి నుంచి విడిపిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మతో నడిపిస్తాడు. తన ఆత్మ చేత ఎందరైతే నడుస్తారో వారందరూ దేవుని బిడ్డలుగా అంటారు. హల్లెలూయా అనబడదు. కాబట్టి మనమందరము దేవుని బిడ్డలముగా చేసుకోవడానికి, ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన మనల్ని పవిత్రపరుచుకొని ఆయన మనల్ని తన రక్తము ద్వారా కడిగాడు. కాబట్టి ప్రియమైనటువంటి యొక్క ఆ తండా వాసులారా, ఈ సమయంలో ఆయన మహాదేవుడనై ఉన్నాడు, మహారక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన కృప మనందరిలో ప్రత్యక్షమైంది. ఆయన రక్షణ పొందుకోవడానికి, అనగా సమస్త విధములైనటువంటి మన యొక్క పాప జీవితము నుంచి, నరకములో నుంచి మనం విడిపించబడడానికి ఆయన రక్షణ మనకు ప్రత్యక్షమైంది. రక్షణగా మన యొక్క పాపము నుంచి, అనగా నరకమని పాతాళం అగ్నిగుండము నుంచి మన ఆత్మ రక్షింపబడడానికి అని ఆ రక్షణ. హల్లెలూయా. ఆరక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సమయంలో యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని మీరు నమ్మండి, తెలుసుకోండి. ఇక్కడ సమీపంలో మరి బేతేలు అనే ప్రార్థన మందిరం ఉంది. అక్కడికి మీరు వెళ్ళండి. అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని రక్షణ సువార్త అక్కడ వినిపించబడతా ఉంది. అక్కడ ప్రార్థన చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. చక్కని వాక్యాన్ని అందించిన దేవసేవకుడు నిండు వందనాలు. చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. మీ కొరకు కేటాయించిన ఇక్కడ కూర్చోండి పాస్టర్ గారు. ఏమి విన్నారో మీకు ఏమన్నా గుర్తుందా? విన్నారా? యేసు ప్రభు మన రక్షకుడని, మన పాపం నుండి విడిపించే దేవుడని, చాలా స్పష్టముగా అధికారము కలిగిన వ్యక్తిగా బలంగా దేవుని వాక్యం చేత మనతో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని వాడుకొని తెలియచేశాడు కనుక మనమందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని వాక్యం నిమిత్తమై వాక్యం మనలో ఫలించులాగున ప్రార్థన చేద్దాం. మన మధ్యలో తండా ప్రాంతంలో పరిచర్య చేస్తున్న మోహన్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. మీ తండా భాషలోనే ప్రార్థన చేస్తారు. తప్పక మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, కేక్ కటింగ్ ఉంది. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు. యేసయ్యా ప్రభువా, నీకు స్తోత్రం. యేసుबा तार नाम है ना महिमा कर रहे सबा. आज तू वाते किदोची हमाती प्रभुआ, तारे वाते ने कुण सांभळे गो. तारे बेटी बेटा ने ज्ञापकम करला प्रभुआ. हमसे पापम कर मिले जुकनोत हमारे सिर पापे ने धोये ने प्रभुआ. 2025 సంవత్సరాల हेठ तो हमारे कोसम लोई रेड़ताणी प्रभुआ. हमें पाप में ती बार काढ़े ने मरताणी समाधि माती 3 मोदाड़िया हट उठोची. యేసుबा तो స్తోత్రం కర్రేసా ప్రభువా. సాంబళేజుకొని ప్రతి బేటి బేటార్ దల్లేమా తార్ వాక్యం ఫలించజు తూ సహాయం కర్కన్ ప్రార్థన కర్రేసా ప్రభువా. అతచుకొని ప్రతి బేటాన ప్రతి బేటినే తూ దర్శించుకన్ తూ వాతెక్కి దోచుకొని తారి వాతేనే వారి హృదయ ఉందేరు దల్లేమా గ్రహింపు దకన్ ప్రార్థన కర్రొచ్చు. యేసుबा ఇదే అతచుకొని ప్రతి బేటి బేటాన తార యొక్క సేవకుడు లాతాణి తూ
పోచుకొని ప్రతి వాతే కూడా ఉందర్ దల్లేమా అయ్యా ఫలించజు సహాయం కర్కన్ అత చదువుకొని సేన జ్ఞాపకం కర్లకన్ ఏ తాండేని దీవించుకన్ ఏ తాండేమా గొప్ప రక్షణ దక్కే తాణి మాంగ్రేసా ప్రభువా ये तांडे माँ तो हमें लाया ची ये तांडे माँ कतरा बेटी बेटा सको से बेटी बेटा नरक में अति तप्पिंचबडन ता राज्य में परलोक में చేర్చబడ जो సహాయం करकन యేసు నామే में मांगरे साबा आमीन। థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కగా ప్రార్థించిన దైవ సేవకుని నిండు వందనాలు. మంచిది, ఈ సమయంలో మనం కేక్ కట్ చేసుకుందాం. మంచిది, ఈ సమయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వెంకన్న గారు వాళ్ళ కుటుంబం వచ్చి ఏదైనా మీ సాక్ష్యంతో పంచుకోవాలనే ఆశ కలిగి ఉన్నట్లయితే తప్పక వచ్చి మీరు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. త్వరగా రావాలి. వస్తున్నారా? హల్లెలూయా. అందరికీ వందనాలు. అయ్యగారు అందరికీ వందనాలు. చూడొచ్చిన అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఏ సాక్ష్యం చెప్పినా తీరనంత సాక్ష్యం ఉంది నాది. కానీ దేవుడి కృప ద్వారా మేము మంచిగానే ఉన్నాం. ఇప్పుడైతే మేము బ్రతికి కేవలం ఉన్నాం ఈ దండలు అంటే కేవలం దేవుని వరనే. దేవుడు లేకపోతే మేము బ్రతికేది కాదు. ఈ ఎన్నెన్నో నరకం నుంచి మేము బయటకు వచ్చినాం. దేవుడు మాకెన్నో సహాయం చేసిండు. మేము ఎన్నో లాస్ట్ వరకు మేము పడకలో వెళ్ళే వరకు, మేము మరణించే వరకు కూడా దేవుడు చివరి సేవల వరకు మా చేయి పట్టి మమ్మల్ని లాగించి దేవుడి ద్వారా మేము మంచిగానే ఉన్నాం. ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నా, ఏ బాధ ఉన్నా మేము దేవుని కొరకే బ్రతికి ఉన్నాం. కానీ ఏ మనుషుల వైపు చూడలే, ఏ వైపు మేము చూడకుండా దేవుని వైపే మేము చూసి కేవలం మేము బ్రతికి ఉన్నాం. మా పిల్లలు మేము మంచిగా దేవుని ద్వారానే మేము బ్రతికి ఉన్నాం. మా అందరికీ వందనాలు. మంచిది, దేవుని సాక్ష్యాన్ని పంచుకున్న దేవుని బిడ్డలకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న పాట పల్లవి చరణం పాడుకుందాం. ఆ తర్వాత మనం ముందు కొనసాగుదాం. మన మధ్యలో ఉన్న దేవస్వామి గారు వచ్చి చిన్న పాట పాడతారు, పల్లవి చరణం. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజాని అందరం నిత్యము నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి
చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా, యేసు రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా, రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా, రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు సన్నిధి, నిత్యము నాకు చాలునయ్యా, నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయ్యా, రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా, రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో ఉన్న స్టీఫెన్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని. ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన తర్వాత మనం కేక్ కట్ చేసుకుందాం. దయచేసి మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్టీఫెన్ పాస్టర్ గారు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరం కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప మహదైశ్వర్యమును బట్టి నాయనా, ఇదిగో ఈ తండాను ప్రేమించి మీరు ఈ ప్రాంతమునకు వచ్చినాయనా, మీ దైవదాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా నాయనా నీ స్వరాన్ని విని ఉన్నారో ప్రభా, వారందరి హృదయాలు తెరవబడడానికి నీ కృప దయచేయండి. అనేకులకు రక్షణ, మారు మనసు దయచేయండి. ఎవరెవరైతే ఏ యొక్క వ్యాధి, బాధ, బలహీనతతో ఉన్నారో ప్రభా, వారికి స్వస్థతను దయచేయండి నాయనా. ఈ యొక్క తండా ప్రాంతాల్లో వారి వ్యవసాయ భూములలో కానీ, పంట పాడి పంటల విషయంలో కానీ ప్రభా, దీవెన, ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి నాయనా. ఈ యొక్క నీ మాటలు విన్న ప్రతి వారికి నాయనా రక్షణ, మారు మనసు దయచేయండి. ఇదిగో ప్రభు, నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను నెమ్మదిని, ఆదరణను, సమాధానము దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. దయచేసి అందరం ఒక 2 నిమిషాలు, మీకు ఖచ్చితంగా 9 గంటలకల్లా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. హల్లెలూయా. చాలా సంతోషం. మన మధ్యలో ఉన్న దావిదన్న గారు ఒక 2 మాటలు పంచుకుంటారు. మీ అందరికీ కూడా భోజనం ఉంది, ఎవరు కూడా వెళ్ళొద్దు. మీ అందరి కొరకు భోజనం సిద్ధపాటు చేస్తారు కనుక ఒక 10 నిమిషాలు మీరు ఓపిక చేసుకుంటే చాలా మంచిది. మన మధ్యలో ఉన్న దావిదన్న గారు వచ్చి కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మనం క్యాండిల్ సర్వీస్ చేసుకొని కేక్ కట్ చేసుకున్న తర్వాత ముగించుకుందాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క
అతి శ్రేష్టమైన నామంలో కూడిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామును జరిపించడానికి మమ్మల్ని ఆహ్వానించిన వెంకన్న పార్వతికి మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సెమీ క్రిస్మస్ 22వ తారీఖు వరకు ఆయా గ్రామాలలో ఉన్నాయి. ఫస్ట్ సెమీ క్రిస్మస్ ఇక్కడ జరిగింది. వాస్తవంగా సుజాత వాళ్ళు ఇంట్లో జరగాలి, వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు కనుక